పీటర్ సైన్. శ్రీమాన్ శ్రీమతి డార్లింగ్లకు 3 పిల్లలు, వేండీ, జాన్ మరియు మైకేల్. ఓ రోజు సాయంత్రం శ్రీమాన్ శ్రీమతి డార్లింగ్లకు పార్టీకి వెళ్లాల్సిన అవసరం వచ్చి తమ కూతురుతో ఇలా అంది. అమ్మాయి వేండీ, చెప్పండి మమ్మీ. మీ ఇద్దరి తమ్ముళ్లకు కథలు చెప్పి పడుకోబెట్టు, సరేనా? సరే మమ్మీ. మంచిది. వారు తమ పెంపుడు కుక్కైన నానాకు 3 బాధ్యతలను అప్పగించారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి సుమా. బాయ్ బాయ్ పిల్లలు. బాయ్ బాయ్. వేండీ తమ్ముళ్లకు కథను చెప్పడం ప్రారంభించింది. హఠాత్తుగా ఓ విచిత్రమైన బాలుడు పచ్చని దుస్తుల్ని ధరించి అత్యంత ప్రకాశవంతంగా కిటికీలోంచి ఎగురుకుంటూ లోపలికి వచ్చాడు. ఇది చూసిన కుక్క వాణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించింది, కానీ అతని నీడను మాత్రమే పట్టుకోగలిగింది. నీడ నానా కాళ్ళ కింద నలిగిపోసాగింది. అప్పుడు వేండీ, మీరంతా ఎవరు? నేను పీటర్ సైన్ను. ఇతను దేవబాలకుడు ట్వింకిల్ వేల్. నాకు నా నీడను తిరిగి ఇచ్చేయండి. రా, నేను నీ శరీరంపై తిరిగి అతికించేస్తాను. అలా చెప్పిన వేండీ దాని ప్రతిరూపాన్ని పాదాల వద్ద నుంచి తల వరకు సరిగ్గా అతికించి వేసింది. అప్పుడు మైకేల్, నీ ఇల్లు ఎక్కడ ఉంది? నేను నెదర్లాండ్ నుండి వచ్చాను. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నెదర్లాండ్లో ఇంటి నుండి పారిపోయి వచ్చిన పిల్లలంతా ఉంటారు. సరే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ట్వింకిల్ వేలు నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చి మీ కథను వింటూ ఉండేవాళ్ళము. నా నీడను మళ్ళీ కుట్టి ఇచ్చి సరిచేసినందుకు కృతజ్ఞతలు. ఈ బంగారు గుండి నీకు కానుకగా ఇస్తున్నాను. అబ్బో, ఇది చాలా అందంగా ఉంది. నేను దీన్ని నా మెడలో చైన్తో కలిపి వేసుకుంటాను. నా వెంట నా దేశానికి వస్తారా? నా వద్దనున్న మంత్రించిన పౌడర్ను మీపై చల్లుతాను. దాంతో మీరందరూ ఎగరగలుగుతారు. డార్లింగ్ పిల్లలు పీటర్ సైన్ ఆ దేవబాలునితో కలిసి వాళ్ళ రాజ్యానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. అప్పుడు వారందరి మీద పౌడర్ చల్లగానే అందరూ ఎగురుతూ నెదర్లాండ్ వైపు వెళ్ళసాగారు. వారు నెదర్లాండ్ను చేరుకోబోతుండగా అనుకోని సంఘటన ఎదురైంది. ఇది కెప్టెన్ హుక్కు అతని మనుషుల పన్నాగం. అతను మనల్ని యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. హుక్ ఎవరు? దొంగల నాయకుడు. నన్ను విరోధిస్తుంటాడు, ఎందుకంటే నేను అతని చేతిని విరగ్గొట్టాను కాబట్టి. ఇప్పుడు అతను ఇనుప హుక్కును ధరించాడు. అదే సమయంలో బలంగా గాలి వీయడం ప్రారంభమైంది. గాలి తీవ్రతకు అందరూ చెల్లాచెదురై వేరువేరు దిశలకు ఎగిరిపోయారు. పీటర్ పరి ఒకవైపు, జాన్ మైకేల్ ఇంకోవైపు, ఇక వేండీ ఒంటరిగా ఎగిరిపోయింది. ఆమెను చూసి పీటర్ సైన్, వేండీని వెతుకు. అరే ట్వింకిల్, వేండీని వెతుకు. దేవబాలుడు పీటర్ సైన్ ఆజ్ఞ ప్రకారం వేండీని వెతకడానికి బయలుదేరాడు. అతను దూరం నుండి వేండీ తప్పిపోయిన బాలుర వద్దకు చేరడాన్ని గమనించాడు. లేదు లేదు, నా మాట విను, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. కానీ ఆ బాలుని అరుపు వేండీకి వినపడలేదు. దాంతో ఆ పిల్లల్లో ఒక బాలుడు వేండీపై బాణం ప్రయోగించి బాణం తాకి వేండీ కింద పడిపోసాగింది. కానీ పీటర్ సైన్ ఇచ్చిన బంగారు గుండి వేండీని కాపాడింది. బాణం సరిగ్గా గుండీకి తగలడం వల్ల గాయమేమీ కాలేదు. వేండీ, లోపలికి రా, నేను మిగిలిన పిల్లల్ని పరిచయం చేస్తాను. వేండీ పిల్లలందరినీ కలిసింది. ఆమె వారిని ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకునేది. పిల్లలందరూ వేండీతో ఆడుకుంటూ ఉండేవారు. అందరూ కలిసి తినేవారు. వేండీ, పీటర్ పిల్లలు కలిసి లాగూన్ సముద్ర పర్వతాల వద్ద ఆడుకుంటూ ఉండగా, అటు చూడండి, అక్కడి నుంచి ఎవరో వస్తున్నారు. పిల్లలందరూ ఆట వదిలేసి అటువైపు చూస్తూ ఉండగా ఒక దొంగల గుంపు వారికి కనిపించింది. వారు భారతీయ రాకుమారి టైగర్ లిల్లీని అపహరించే ప్రయత్నం చేస్తున్నారు. రాకుమారి, నేను నిన్ను రక్షిస్తాను. పీటర్ సైన్ రాకుమారిని నౌకలోంచి రక్షించే ప్రయత్నంలో ఓ మొసలి ఆమెకు సహాయపడింది. మొసలి తన వైపు వస్తుండడం చూసిన దొంగలు భయపడి రాకుమారిని వదిలివేశారు. తమ పథకం విఫలమైనందుకు దొంగల నాయకుడు హుక్కు పీటర్ సైన్ పై విపరీతమైన కోపం వచ్చింది. ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించి ఘోరంగా దెబ్బతింటాడు. పీటర్ సైన్ రాకుమారిని ఒక సురక్షిత ప్రదేశానికి చేర్చుతుంది. ఆ రోజు రాత్రి భారతీయులు రాకుమారి తిరిగి రావడంతో సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజు నేను పీటర్ సైన్ కోసం కేక్ను తయారు చేస్తాను. కేకును తయారు చేసి పీటర్ సైన్కు ఒక లేఖను రాసింది. అందులో పీటర్ సైన్ను ఇంటికి వచ్చి కేకు తినవలసిందని
మనవి చేసింది. ఇదంతా కెప్టెన్ హుక్ కిటికీలోంచి గమనిస్తూ ఉంటాడు. ఎవరక్కడా? అరే నీవా కెప్టెన్ హుక్? కెప్టెన్ హుక్ తన మనుషులతో ఆ గదిని చుట్టుముట్టి కత్తులు మారణాయుధాలతో అందర్నీ భయపెట్టాడు. వేండీ భయపడి పారిపోవడానికి ప్రయత్నించింది. కెప్టెన్ హుక్ వేండీని మిగతా పిల్లలందరినీ బంధించేశాడు. పీటర్సైన్ను బంధించినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఆ ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు కెప్టెన్ హుక్ వేండీ తయారు చేసిన కేకులో విషం కలిపాడు. ఇప్పుడు ఆమెను ఎవ్వరూ రక్షించలేరు. కానీ ట్వింకిల్ వెల్ బాలుడు జరిగిన విషయమంతా గమనించాడు. పీటర్సైన్ ఇంటికి వచ్చి ఆ కేకును తినబోతూ ఉండగా ట్వింకిల్ వేల్ ఆ కేకును గిరాటు వేసి కింద పడేశాడు. అరే నువ్వెందుకు ఇలా చేశావు? ట్వింకిల్ జరిగిన విషయమంతా వివరించాడు. వాళ్ళిద్దరూ కలిసి దొంగల ఓడ వద్దకు వెళ్లాలనుకున్నారు. ఓడను చేరుకొని పీటర్సైన్ క్యాబిన్ వైపు వెళ్లి విచిత్రమైన ధ్వని చేసింది. శబ్దం విన్న కెప్టెన్ హుక్ బంధించిన బాలుణ్ణి బయటకు వెళ్లి విషయం కనుక్కొని రమ్మంటాడు. అదే ఆమె ఉపాయం. సరిగ్గా అలాగే జరిగింది. ఒక బాలుడు బయటకు వచ్చాడు. వాడితో పీటర్ మీరంతా కలిసి యుద్ధం చేసి హుక్ను గెలవమని ఆదేశించింది. మీరంతా కలిసి హుక్కుతో యుద్ధం చేయండి. పిల్లలంతా హుక్తో గొప్ప యుద్ధం చేశారు. అప్పుడు కెప్టెన్ హుక్ తనను తాను రక్షించుకోవడానికి నౌకలోంచి సముద్రంలోకి దూకాడు. పాపం నేరుగా సముద్రంలోని మొసలి నోట్లో పడి దానికి ఆహారమైపోయాడు. కెప్టెన్ హుక్ చనిపోయిన తర్వాత అందరూ చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు. మేమిప్పుడు మా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదిగో దీనిపై మంత్రించిన పౌడర్ చల్లుతాను. నౌకతో పాటు అందరూ ఆకాశంలో ఎగరసాగారు. ఇంటికి చేరిన తర్వాత ముందుగా వేండీ, పీటర్, ట్వింకిల్ రాగా వెనకాలే వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు, తప్పిపోయిన మిగతా పిల్లలు కూడా వచ్చి చేరారు. ఇప్పుడు మేం తిరిగి వెళ్ళిపోవాలి. అందరూ నౌకలో తిరుగు ప్రయాణమయ్యారు. వేండీ, ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళకు వీడ్కోలు చెప్పారు. వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. మళ్ళీ రండి. బాయ్ బాయ్. మళ్ళీ రండి. నా ఆస్థాన సభ్యులారా, మీలో ఎవరు తెలివైనవారు? ఎవరు నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలరు?